ఈ నెల 18వ తారీఖు నుంచి బసవ బుధవారం ప్రారంభించబడుతుంది. అంటే లెంట్ డే స్టార్ట్ అవుతుంది. చూడండి, లెంట్ డేస్ కాలానికి రాగానే చెట్లు కూడా వాటికి ఉన్న ఆకులన్నీ రాలిపోతాయండి. చాలా విచిత్రం అనిపిస్తుంది అప్పుడు చూస్తే. చూడండి, ఈ పక్కన చెట్టు, ఆ, ఈ చెట్టు ఆకులన్నీ రాలిపోయి. కానీ ఒకరోజు అవి ఎలా చిగురిస్తాయంటే ఊహించని రీతిగా చిగురిస్తాయి. ఆ రాలిపోయిన జీవితం వదిలేసుకొని వాటికి దేవుడిచ్చి ఒక చక్కటి బహుమానం చూడండి, ఈ రీతిగా నిండుగా చిగురించి ఎంత చక్కగా నిండుగా ఉంటాయో చూడండి ఆకులతోటి. కానీ ఇవన్నీ చూస్తుంటే మనకేం గుర్తుకొస్తుందంటే, ఒక ఎండిపోయిన చెట్టుకు ఒక నిరీక్షణ ఉంది. అది తిరిగి మళ్ళీ నేను చిగురిస్తాను, నాకు దేవుడు సృష్టించిన దేవుడు నాకు అన్ని విధాలుగా ఆయన సహాయం చేసి నన్ను నింపుతాడని. కానీ మానవుడు మాత్రము పాత స్థితిలోనే ఉండిపోతున్నాడండి. ఇంట్లో ఉన్న క్యాలెండర్ మారింది కానీ మానవుని క్యారెక్టర్ మారట్లేదండి. నిజంగా చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎండిపోయిన చెట్టుకైనా ఒక నిరీక్షణ, అది మళ్ళీ చిగురిస్తుందని. కానీ మానవుడికి మాత్రం లేదు. అందుకే మానవుడి జీవితంలో దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలి, దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి. దేవుని మందిరం నుండి దేవునితోటి అనుక్షణము ఆయన గ్రంథాన్ని పఠిస్తూ, ఆయన వాక్యాన్ని చదువుతూ, ప్రార్థన చేస్తూ, దేవునితో ఎవరైతే అంటగట్టబడి నాటబడి ఉంటారో ఆయన నీడలో వారి జీవితాలు ఇలా పచ్చగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాయని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మన జీవితంలో మనం ప్రతిసారి కూడా ప్రతి దినము ప్రతి రేయింపగలు దేవునితో సహవాసం కలిగి ఉందామని నేను ఆశపడుతున్నాను. అలాగే మన జీవితాలను మనం కట్టుకొని జీవిస్తాం. థ్యాంక్ యూ అండి.